షాలోమ్ 40 రోజుల ప్రార్థన బలిపీఠం అనేటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడునైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నానండి. షాలోమ్, ప్రైజ్ ది లార్డ్. స్త్రీల మధ్యలో ఐక్యత కొరకు ప్రార్థన, ప్రేయింగ్ ఫర్ యూనిటీ అమాంగ్ విమెన్ అనేటువంటి ఈ టాపిక్ ధ్యానించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందామా. సర్వశక్తి గల యావే ప్రేమ గల పరలోకపు తండ్రి, సజీవమైన వాక్యం కొరకు వందనాలు. కొంత సమయము నేను ఈ అంశం పైన మీ వాక్యం ధ్యానిస్తుండగా ఇందులో లోతైన సత్యాలను మర్మాలను గ్రహించలాగున మా అందరి మనోనేత్రాలను వెలిగించండి. వాక్యాన్ని మాకు బోధించి వాక్యంలో స్థిరపరిచి బలపరిచి దీవించి ఆశీర్వదించి మహిమాగంత ప్రభావాలు పొందమని నజరేడును సర్వశక్తి గల యేసు నామంలో ప్రార్థించి పొందుకొనింటున్నాం తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. స్త్రీల మధ్యలో ఐక్యత ఎందుకు అవసరము, స్త్రీల మధ్యలో ఐక్యత కొరకు ఎలాగ ప్రార్థన చేయాలి, స్త్రీల ఐక్యతగా ఎలా ఉండాలి అనే విషయాలు లేఖన భాగం నుండి కొంతసేపు ధ్యానించబోతున్నాము. జాగ్రత్తగా వినండి, డిస్ట్రాక్ట్ అవ్వద్దు. మరి అలాగనే లాస్ట్ లో మనం చేసే ప్రార్థనలు కూడా ఏకీభవించి అందరం కలిసి ప్రార్థన చేద్దాము. కాబట్టి జస్ట్ స్టే ట్యూన్డ్ ఇన్. అండ్ మొట్టమొదటిగా మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం వాక్యం ధ్యానించినట్లయితే, మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండిరి, ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి అని మరి అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలకు రాస్తూ వారిని ప్రశంసిస్తూ అదేవిధంగా వారికి ఒక హెచ్చరిక చేస్తూ మీరు ఏక మనసు, ఏక భావము, ఏకమైనటువంటి అభిప్రాయము, ఏక ప్రేమ కలిగి ఉండండి, ఇలాగా నా సంతోషం సంపూర్ణం అవుతుంది, ఇలాగా దేవునికి సంతోషకరంగా ఉంటుంది అని తెలియజేస్తున్నారు. ఈరోజు క్రైస్తవ సమాజంలో మనం చూసినట్లయితే స్త్రీల మైత్రి పేర్లు అనేకమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. స్త్రీలు ఎంతో చురుకుగా అన్ని బైబిల్ క్విజ్ లో మరి అనేక రకమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ మరి దేవుని నిలబడుతున్నారు, వాక్యాన్ని బోధిస్తున్నారు, అన్ని చేస్తున్నాము మనము. అయితే స్త్రీల మధ్యలో ఐక్యత ఎలా ఉంది అని మనం ఒక్కసారి పరిశీలన చేసుకున్నట్లయితే మనకు తెలుసు. మరి ఎన్నో చాప కింద నీరులాగా ఎంతో కొన్ని పాలిటిక్స్, కొన్ని రకాల విభేదాలు, అసూయ, ద్వేషాలు, కపటాలు ఇలాంటి కొన్ని ఉంటూ ఉంటాయి. అలా ఉన్నప్పుడు సంఘం ఎదగలేదు, అలా ఉన్నప్పుడు కుటుంబము అభివృద్ధి పొందలేదు. కాబట్టి దేవుని వాక్యంలో మనకి ఈ విధంగా బోధ చేయబడింది. ఏక మనసు కలిగి ఉండుడి, ఏక తాత్పర్యం, ఏక భావం, ఏక ప్రేమ కలిగి ఉండుడి. మరి మనం లోకంలో చూస్తే కూడా ఒక నానుడి ఉంది, ఐక్యమత్యమే మహాబలము, యూనిటీ స్ట్రెంగ్త్. అపవాదికి తెలుసు మనం యునైటెడ్ గా ఉంటే మనం చాలా స్ట్రాంగ్ గా ఉంటాం, మనం బలంగా ఉంటాం. కాబట్టి వాడు మన మీద ఏం చేయలేడు. అందుకని హిస్ పాలసీ ఇస్ టు డివైడ్ అండ్ రూల్. సాతాను ఎప్పుడు మనం విభాగించి వాడు ఏలే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము మెలకువగా ఉండి, జ్ఞానం కలిగి ఉండి, విచక్షణ కలిగి, మరి మనము డిసర్న్మెంట్ తో ఎప్పటికప్పుడు ఎలాంటి విభేదాలు మన మధ్యలో ఉన్నా, ఎలాంటి అపోహలు, మనస్పర్ధలు ఉన్నా కానీ వాటిని సాల్వ్ చేసుకోవాలి. ప్రత్యేకంగా స్త్రీల మధ్యలో యూనిటీ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా స్త్రీలు చాలా సున్నిత స్వభావాలు, చాలా మరి మనసుకి తొందరగా నొప్పించుకుంటారు, అదే చాలా రోజులు అలాంటి నొప్పిని క్యారీ చేస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మనము యేసు ప్రభు వారి వైపు చూస్తూ సిలువలో ఆయన చూపిన ఆ మాదిరిని, ఆయన సహనాన్ని, ఆయన క్షమాపణని చూసుకుంటూ పరస్పరం ఒకరికి ఒకరు సమాధాన పడుతూ మరలా ఐక్యతను సాధించుకొని ఐక్యతతో మనం ముందుకు వెళ్ళాలని మరి ప్రభు ప్రేమను బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఏ కుటుంబంలో కూడా మరి అత్త కోడలే గాని, అక్క చెల్లెలే గాని, తల్లి కుమార్తె గాని, వదిన మర్దల్లే గాని, లేదా మరి కజిన్సే గాని, కుటుంబంలో మరి స్త్రీలు ఐక్యంగా ఉండి ప్రార్థన చేసి కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తే అద్భుతాలు వారి కుటుంబాల్లో వారు చూస్తారు. వారి భర్తలకు విడుదల కలుగుతాది, వారి బిడ్డలకు ఆశీర్వాదములు కలుగుతాయి. కాబట్టి మరి కుటుంబంలో ఐక్యత అనేది, ప్రత్యేకంగా స్త్రీల మధ్యలో ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యం. మనం రూతు నయమిని చూసినట్లయితే వాళ్ళు ఎంత మరి ఇద్దరి భర్తలు చనిపోయారు, అయినప్పటికీ అత్త కోడళ్ళు ఒకరి పట్ల ఒకరు ప్రేమ, ఆప్యాయత, అనురాగములు కలిగి వారు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళు మరి ముందుకు వెళ్ళినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం కదా. అలాంటి మాదిరిని మనము
పాటించవలసిన వారమై ఉంటున్నాము. హల్లెలూయా. మరి అత్తా కోడళ్ళ మధ్యలోనే కాకుండా మరి అక్క చెల్లెళ్ళ మధ్యలో కూడా ఈ జనరేషన్ లో మనం చూసినట్లయితే మరి అక్క చెల్లికి ఏం పొంతన లేకుండా ఎవరి జీవితాలు వాళ్ళే అన్నట్టుగా ఉండడము, లేదా ఎడముఖం పెడముఖం లాగా ఉండడము, అమ్మకి నువ్వంటేనే ఇష్టం లేదా నాన్నకి నువ్వంటే ఇష్టం, ఇలాగా అసూయ ద్వేషాలు పెంచుకొని ఉండడం, అలాంటివి మనం కుటుంబాల్లో చూస్తున్నాం. ఇలాంటివి చిన్న చిన్నవి మరి ఎంతో మరి గ్రేవ్ కాన్సిక్వెన్సెస్ కి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి సిస్టర్స్ ఎవరైతే వింటున్నారో వాళ్ళని నేను ప్రేమపూర్వకంగా దేవుని ప్రేమను బట్టి సరిచేస్తున్నాను. ఈరోజు మీ అక్కతో గాని మీ చెల్లితో గాని ఎలాంటి వివాదమైనా, మీకు ఎలాంటి మనస్పర్ధలైనా ఉన్నట్లయితే ఈ రోజే ప్రభు ప్రేమను బట్టి మనం క్షమించి వెళ్లి సారీ అడగడం తప్పేమీ లేదు. టు ఫర్గివ్ ఇస్ డివైన్, టు ఫర్గివ్ ఇస్ స్ట్రెంగ్త్. అది వీక్నెస్ కాదు. క్షమాపణ అడగడం అనేది ఒక శక్తి. అది క్రీస్తు ప్రభు వారు మనకు చూపిన గొప్ప మాదిరి. అందులో మనకి గొప్ప బలము, జయము, విజయం ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి. ఈ రోజు వెళ్ళి మీ సిస్టర్స్ తో రికన్సైల్ అవ్వండి, క్షమాపణ అడిగి, ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి, ఏక మనసు, ఏక ప్రేమ, ఏక తాత్పర్యం, ఏకభావము, యూనిటీ కలిగి మీరు ఉన్నట్లయితే మీ జీవితాల్లో, ఇరువురి జీవితాల్లో కూడా మీరు గొప్ప ఆశీర్వాదాలను చూస్తారు. అందుకనే వాక్యంలో ఉంది, కీర్తనల గ్రంథం 133లో మరి సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు అంటే అక్కడ ఓన్లీ బ్రదర్స్ కాదండి, సిస్టర్స్ కానివ్వండి, మరి కజిన్స్ కానివ్వండి, ఎవరైనా మన సహా విశ్వాసులే కానివ్వండి, క్రీస్తునందు మనం అందరం సిబ్లింగ్స్ గా ఉన్నాం కదా, మన అందరం కూడా ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్తూ మరి 3వ వచనంలో వచ్చేసరికి ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చటనుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఆశీర్వాదము, శాశ్వత జీవము ఎక్కడైతే సహోదర ఐక్యత ఉంటుందో అక్కడ ఉంటుంది అని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది అక్కడ ఆశీర్వాదాలు ఉంటాయని. కాబట్టి ఐక్యతగా ఉందాం, ఆశీర్వదింపబడదాం, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉందాం. హల్లెలూయా. మరి స్త్రీలైనటువంటి వారు తమ తోటి విశ్వాసులతో కూడా ఐక్యత కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఒక సంఘం అభివృద్ధి పొందాలి అంటే స్త్రీలు కూడా పరస్పరం ప్రేమ కలిగి మరి వాళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, సహకరించుకుంటూ, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ, ప్రేరేపించుకుంటూ, మంచి పనుల కొరకు ఒకరినొకరు పురిగొల్పుకుంటూ వారు ముందు కొనసాగినట్లయితే ఆ సంఘం అభివృద్ధి పొందుతుంది. వారిని చూసి చుట్టుపక్కల ఉన్న వారి నైబర్స్ ఆకర్షింపబడతారు. అరే వీళ్ళు మరి సొంత సిస్టర్స్ లాగే ఉంటారే, ఎంత ప్రేమగా ఉంటారే, క్రీస్తు ప్రేమను వారు గుర్తిస్తారు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవమైన మనము, స్త్రీలమైన మనము మన సంఘంలో కూడా ఒకరితో ఒకరి ఐక్యత కలిగి ఉందాం, ఒకరితో ఒకరి బాధలు పంచుకుందాం, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేద్దాం, ఒకరి భారంలో ఒకరు భరిస్తూ క్రీస్తు మనకు చూపిన మాదిరిని మనము కొనసాగిస్తూ మనం జీవితాల్లో ముందుకు కొనసాగుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో మరి ఖైదీ అయినటువంటి పౌలు ప్రభు ప్రేమను బట్టి బ్రతిమాలుచు ఒక మాట చెప్తాడు, శరీరం ఒక్కటే, ఆత్మయో ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఉండుటకు పిలువబడుతుంది. మనకి ఒకటే నిరీక్షణ ఉంది, సంఘం ఎత్తబడుటలో నీవు నేను ఉండాలి. యేసు ప్రభుని మరి మేఘములలో మనం కలుసుకొని ఆయనతో కూడా శాశ్వత కాలం జీవించాలని ఆ గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన ఆ నిరీక్షణ కలిగి ఉండి మనము మరి ఒకరినొకరము ఎప్పటికప్పుడు సంఘం ఎత్తబడటం గురించి, ర్యాప్చర్ ఆఫ్ చర్చ్ గురించి మనం ఒకరొకరు చెప్పుకుంటూ, అదే విధంగా ఇప్పటి వాక్యంలో మరి చదివిన విధంగా ఎఫెసీ 4:3 చదివిన విధంగా మనము పిలువబడిన ఒకటే నిరీక్షణ ఉండుటకు మనం పిలువబడినాం. కాబట్టి అలా నిరీక్షణ, ఒకటే నిరీక్షణ, ఒకటే ప్రేమ, ఒకటే విశ్వాసము, ఏక ప్రేమ, ఏక తాత్పర్యం మనం కలిగి ఉందాము. సంఘములను బలపరుస్తాము, స్థిరపరుస్తాము. హల్లెలూయా. దేవుని వాక్యంలో కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి, ఇందుకొరకే మీరొక్క శరీరంగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఒక్క శరీరమైనటువంటి యేసు ప్రభులో అవయవములుగా చేర్చబడిన మనము ఒక్క శరీరంలో అవయములను గ్రహిస్తూ మనము ఒకరిని ఒకరు సహకరించుకోవాలి. అదే విధముగా పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలి. ధరించుకోవడం అంటే అందులో మన
ఎఫర్ట్స్ ఉండాలి, ఇంటెన్షనల్ ఎఫర్ట్స్. మనం ప్రేమ కలిగి ఉండాలి. ఇవాళ నేను సంఘానికి వెళ్తున్నాను, అందరి ఎడల నేను ప్రేమగా ఉండాలి, క్రీస్తు ప్రేమను వాళ్ళు కనపరచాలి. ఎవరికైనా మనస్పర్ధలు ఉంటే సమాధానపరచాలి. మరి సమాధానమును మన హృదయాల్లో సమృద్ధిగా ఎలనీయాలి కదా. ఎవరితో అయినా నాకు ఎలాంటి మరి డిస్కార్డ్స్ ఉన్నా వాటిని రిజాల్వ్ చేసుకోవాలి. ఈరోజు నేను సంఘంలో మరి ఏక శరీరంగా మేమున్నాం కాబట్టి మేము అందరం కూడా సమాధానపడి ప్రేమ కలిగి ఐక్యతగా ఉండాలి అన్న తీర్మానం మనము కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ఐక్యత కొరకు ఎలా ప్రార్థన చేయాలి? ఐక్యత కొరకు ప్రార్థన చేయాలా? స్త్రీలలో ఐక్యత కొరకే మనం ప్రార్థన చేయాలా అనుకున్నప్పుడు మనకి ఒక చక్కని మాదిరి యేసు ప్రభు వారు చూపినటువంటి ఒక ఎగ్జాంపుల్ మనం గెత్సెమనే తోటలో ఆయన మన కొరకు చేసిన ప్రార్థన మనం గమనించినట్లయితే యోహాన్ రాసిన సువార్త 17వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుతున్నాను, దయచేసి గమనించండి. వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును నాయందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించుతువనియు వారు తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మరి ఆయన ఎంత ఐకమత్యం కలిగి ఉన్నారు, ఎలాగ త్రిత్వమైన నిత్యత్వం అయిన దేవుడు ఎంత యూనిటీ కలిగి ఉన్నారు కదా. వాళ్ళ మధ్యలో ఏ వివాదం లేదు, ఏ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేదు. నువ్వు ఏకమైన ప్రకారం ప్రభా వారిని కూడా ఐక్యపరచు. అలాగనే వారు మాత్రము కాదు గాని వారి వాక్యం విన్న వాళ్ళందరూ ఏకముగా ఉండాలి, ఐకమత్యం కలిగి ఉండాలని యేసు ప్రభు వారు మన కొరకు గెత్సెమనే తోటలో ప్రార్థన చేశారు. మరి అలాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. ప్రభు ఆ కుటుంబంలో ఐక్యత దయచేయండి, ప్రభు ఆ సంఘంలో ఐక్యత దయచేయండి, ప్రభు ఆ కొలీగ్స్ మధ్యలో ఐక్యత దయచేయండి, ప్రభు ఆ నైబర్స్ మధ్యలో మాకు ఐక్యత దయచేయండి, ప్రభు మా కజిన్స్ మధ్యలో మాకు ఐక్యత దయచేయండి, స్త్రీలమైన మనము తండ్రి అక్క చెల్లెల మధ్యలో మాకు ఐక్యత దయచేయండి, అత్త కోడళ్ల మధ్యలో మాకు ఐక్యత దయచేయండి, వదిన మరుదుల మధ్యలో మాకు ఐక్యత దయచేయండి. ఈ విధంగా మనము స్త్రీలమైన మనం ఒకరి కొరకు, మనందరి కొరకు, సార్వత్రిక సంఘం కొరకు, సంఘంలో స్త్రీల మధ్య ఐక్యత కొరకు ప్రార్థన చేసినట్లయితే ప్రభు అలాగా మనకి ఐకమత్యం దయచేస్తాడు, మహాబలమును దయచేస్తారు. యెహోవా వాక్యమును ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముల వలె ఉన్నారన్న విధముగా ఎవరు వెనకబడిపోకుండా ఈ సైన్యంలో మన అందరం చేరతాం. అందరం ప్రభును ప్రేమిస్తూ ముందుకు వెళ్ళగలుగుతాం. మనకు ఆధారము ఆయన ప్రేమయే, ఆయన సహనమే. ఆయన తట్టు మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనం కూడా ఇతరులను ప్రేమించగలుగుతాము. మరి అలాంటి ప్రేమను ధరించుకొని ఉన్న ఎడల ఐకమత్యం కలిగి ఉంటాము. ఏక మనసు, ఏక తాత్పర్యము, ఏక భావము, ఏక ప్రేమ కలిగి ఉంటాము. ఆ విధంగా ప్రభును మనం మహిమపరచగలుగుతాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఇటు విషయం బట్టి ప్రార్థన చేస్తాము. దయచేసి ఏకీభవించండి. వినిన వాక్యం మన హృదయాల్లో ఫలభరితంగా ఉండాలని ఈ విధంగా ఈ రోజు చేసిన విధంగా ఇక ముందు కూడా మనం ఈ టాపిక్ ని బట్టి ప్రార్థన చేయాలని, అలాంటి కృపదేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేసుకుందాము. తలలు వంచండి. సర్వశక్తి గల యావే, ప్రేమ గల నా తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు. మహోన్నతుడా, గొప్ప దేవ, సర్వశక్తుడా, నీకే స్తుతులు స్తోత్రములు. నాయన ప్రేమామయుడ, కరుణామయుడ, దయామయుడ, సమాధానకర్తయగు అధిపతి, సర్వశక్తుడా, నీకు వందనాలు స్తోత్రములయ్యా. వినిన వాక్యం కొరకు వందనాలు. ఈ వాక్యము అప్పాది ఎత్తుకొని పోనీకుండా ప్రభు మా వాక్యాల్లో విత్తి నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. మేము సంఘంలోను, కుటుంబంలోను, మా వర్క్ ప్లేసెస్ లోను, మా చుట్టుప్రక్కల ఉన్న వారితోనూ ఐక్యత కలిగి ఉండి ప్రభు వారిని క్రీస్తు ప్రేమలో ఆకర్షించుటకు నీ కృప దయచేయమని తండ్రి ప్రార్థిస్తున్నాం. ఇదే విధంగా మేము అనేకుల కొరకు ప్రార్థించుటకు ప్రత్యేకమైన ఈ అంశాలను బట్టి నేర్చుకుంటుండగా ప్రార్థనా బలిపీఠం అని 40 రోజుల కార్యక్రమం ద్వారా మా ప్రార్థన జీవితాన్ని సరిచేయండి, ఆశీర్వదించండి. మేము ఈ విధముగా దీవించబడి అనేకులకు దీవెనకరంగా ఉండడానికి సహాయం దయచేయండి. అందరికీ ఐక్యత దయచేయండి. అవునాయన, క్రైస్తవ స్త్రీల మధ్యలో, క్రైస్తవుల మధ్యలో నాయనా, మరి దేశంలో ప్రతి ఒక్కరికి ఐక్యత దయచేయండి. పరస్పర ప్రేమ, ఆప్యాయత, అనురాగములు దయచేయండి తండ్రి. వాక్యం స్థిరపరచండి, క్రీస్తు ప్రేమను స్థిరపరచండి, సమాధానపరచండి.
ఐక్యత దయచేయండి నాయన. మరి ఈ విషయమే ఇంకా ముందు కూడా ప్రార్థించుటకు నీ కృప దయచేయమని తండ్రి. సజీవ్ వాహిని మినిస్ట్రీస్ ని, ఇన్ఫినిట్ వర్షిప్ సెంటర్ ని నాయన, వారియర్స్, కాంకరర్స్, పవర్ అప్ మినిస్ట్రీస్ ని నాయన అన్నిటిని ఆశీర్వదించి తద్వారా మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని నజరేయుడును సర్వశక్తి గల యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుకొని ఉంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలండి. షాలోమ్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే, హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్. మరి హ్యావ్ ఎ బ్లెస్డ్ గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్. గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని ధారాళంగా ఆశీర్వదించిన గాక. ఆమేన్. షాలోమ్.